తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ గ్రామ సభలో బోయినపల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు, భూమి లేని ఉపాధి కూలీల జాబితా చదివి వినిపించగా ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని, అర్హులైన తమ పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుంటున్నా తమ పేరు జాబితాలో లేదని మహిళలు తెలిపారు. కొద్దిసేపు సభ రభసగా మారగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ ప్రస్తుతం జాబితా మాత్రమే అని, అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని, జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాగా గ్రామస్తులు మాట్లాడుతూ జాబితాలలో అనర్హుల పేర్లను తొలగించి అర్హులైన నిరుపేదలను గుర్తించి సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని కోరారు. మేము చెప్పినప్పుడు ఒకవేళ ఈ రెండు జాబితాలలో కూడా మీ పేర్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఎవరి పేరైనా అంటే డబుల్ వచ్చి ఉన్న వాళ్ళకే వచ్చింది అంటే ఇంతమంది సమయాన్ని మనం కూడా వృధా చేయకూడదు. ఒక నిమిషము వాళ్ళు అడుగుతున్నారు, మీరు అందరూ మాట్లాడితే వాళ్ళది వినవట్లేదు. బోయినపల్లి మండలంలో మరి ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ ఈరోజు జరిగింది. మరి మన బోయినపల్లి గ్రామంలో గ్రామసభ గౌరవ ఎంపీడీఓ గారు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు నిజంగా అర్హులైన వారికి ఎటువంటి ఇల్లు కానీ, మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయల సంవత్సరానికి వేతనం కానీ సరైన క్రమంలో పేరు నమోదు జరగలేదు. దీన్ని మేము గ్రామస్తులైన యువకులం అందరం ఖండిస్తున్నాం. అదేవిధంగా అర్హులైన పేదలకు ఈ ప్రతి ఒక్కటి అందాలని చెప్పి ఎంపీడీఓ గారికి వేడుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు బోయినపల్లిలో గ్రామసభ జరిపింది సార్. ఇక్కడ గ్రామసభ అనేది అసలు వీళ్ళు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఇక ఎందుకంటే ఇప్పుడు అచ్చులకి ఇల్లు అంటే అచ్చులకి డబ్బులు వచ్చినాయి. ప్రాణాలకు మాత్రం అసలు ఒక ఇల్లు కాదు కదా, ఒక పథకం వేసుదా రాకపోయింది. ఇక మక్కల సార్ ఇవ్వసుదా దాదాపు ఒక నెల నుంచి కిరాయి ఉంటుంది. ఇప్పుడు సుధా కుటుంబ ఇంత కిరాయి ఉంటుంది. ఏమే చేయాల్సింది పోయి వేరే ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చి మాత్రం బాగా తప్పనిసరి ఇది వాళ్ళ సూత్రాలు ఇలా సూత్రాలు ఎవరికి చెప్పమంటారు బాధలు ఎవరికి చెప్పమంటారు సార్. దీన్ని మళ్ళీ పునరుద్ధరించి నేలకే గుర్తించి వాళ్ళకి వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆన్లైన్లో మాకు చూస్తుంది, ఇక లిస్ట్ అట్లలో మాకు వస్తలేదు, పేరు రేషన్ కార్డు వస్తలేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు మాకు చెందుతలేదు. ఆన్లైన్లో చూస్తుంది కానీ ఇక్కడ లిస్టులో మాత్రం అయితే వస్తలేదు. ఇది కావాలని చేస్తారు, మరి కక్షలతో చేస్తారు, కక్షల మొత్తంతో చేస్తారు. సర్వే చేసే ఆఫీసర్లు మాత్రం ఎట్లా చేస్తారు మాత్రం అయితే అది బాగా డౌట్గా ఉంది మేడం.